ఓకే, వినాయక చవితి కాబట్టి మనం జాతర జరుపుకుంటున్నాము. జాతరకి వెల్కమ్. వినాయకుడికి హాస్యం అన్నా, నృత్యం అన్నా, సంగీతం అన్నా చాలా ఇష్టం. అందుకనే వినాయక చవితి పండక్కి 10 రోజుల పాటు మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ రోజు మీకోసం కూడా జాతరలో కొన్ని గిఫ్ట్లు అరేంజ్ చేసాం. చూడండి అక్కడ. అది సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం. అయితే ఫస్ట్ ఆ రింగ్ ఒకటి ట్రై చేసి చూద్దాం. ఎందులో పడితే అందులో ఉండేటువంటి గిఫ్ట్ మీకు ఇచ్చేస్తాం. ఏదైనా సరే మీరు కొట్టి వెనక్కి రావాల్సిందేనా? కంగ్రాట్స్, ఇది వచ్చింది మీకు. అది మీరు ఓపెన్ చేసి చూడాలి అంటే మీరు మృదులకి ప్రపోజ్ చేయాలి. ఆ రోజులు గుర్తు చేసుకోవాలి. మృదుల వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడి నుంచో. హోలీ పండుగ అంటే ఎలా ఉంటుంది? రంగురంగులుగా ఉంటుంది. నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక ప్రతిరోజు నాకు హోలీయే. నువ్వు వచ్చిన తర్వాత లైఫ్ అంటా పండగే, ప్రతిరోజు పండగే. ఓకే, సో కాబట్టి ఎప్పటికీ నా లైఫ్ లో అలాగే ఉంది. కోసం నీలాగా నేను నీకు రిప్లై ఇస్తాను అనమాట. అంటే పాట పాడతావు? యా, ఎగ్జాక్ట్లీ. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, పూల పక్క సబ్బు డబ్బా మీకొచ్చింది ఇదే. సుమా అడ్డా ప్రోగ్రామ్ కి సుమా గారంటే ఏంటి అసలు? బహుమతుల్లో మనం విలువలు చూడకూడదు. చూడాలి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నా డబ్బా తీసుకున్నా. కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు పిల్ల. కానీ సబ్బు డబ్బా అనలేదు కదా. మరి సబ్బు ఎక్కడ పెట్టుకుంటారు? డబ్బాలో కాక. మీ నాన్న మాత్రమే సబ్బు వాడతాడు ఇంట్లో. మనం మా ఇద్దరం వాష్ వాడతాం కదా. అవునా నాన్న? నాన్న మాత్రమే సబ్బు వాడతారా? అవును. అదేంటి, అమ్మ స్నానం చేసుకోదా రోజు? ఈ రౌండ్ రూల్స్ మేము సర్వే కండక్ట్ చేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గుర్తుపట్టగలిగినటువంటి తెలివైన వాళ్ళు మీరని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ. ఓకే, మీకు ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. సో మీరు ఏదైతే టాప్ ఆన్సర్ అనుకుంటున్నారో అది చెప్పండి. దాని మీద అమౌంట్ ఎంతైనా పెట్టండి. కరెక్ట్ అయితే 3 times పెరుగుతుంది అమౌంట్, లేదంటే ఆ డబ్బులు పోతాయి. అండ్ అవతల టీం వాళ్ళది కూడా రైట్ ఆర్ రాంగ్ అని ఇవతల టీం వాళ్ళు గెస్ట్ చేయొచ్చు. అండ్ మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి అమౌంట్ పెడితే డబుల్ అవుతుంది, లేదంటే ఆ డబ్బులు పోతాయి. ఓకే, రెడీ? వినాయక చవితి పండక్కి యూత్ ఎక్కువగా ఏ పని చేయడానికి ఉత్సాహం చూపిస్తారు? ఏ, చందాలు వసూలు చేయడానికి. బి, అన్న సంతర్పణలు వడ్డించడానికి. సి, మండపం డెకరేషన్ చేయడానికి. డి, నిమజ్జనం లేదా ఊరేగింపు చేయడానికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వినాయక చవితి పండక్కి యూత్ ఎక్కువగా ఏ పని చేయడానికి ఉత్సాహం చూపిస్తారు? చందాలు వసూలు చేయటానికి, అన్న సంతర్పణలు వడ్డించడానికి. మృదుల లేదు, నువ్వు మృదుల చేయని గట్టిగా కొట్టావు. ఎర్రగా కూడా అయిపోయింది చూడు. పచ్చడి అయిపోయింది. యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ బాగా చేస్తావు. ఊరుకో. డి, నిమజ్జనం చేయడానికి, ఊరేగింపు చేయడానికి. ఎంత పెడతారు అమౌంట్? 2 lakhs. ఓకే, వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? రాంగ్ అని 2 lakhs. రాంగ్ అని 2 లక్షలు పెట్టారు వీళ్ళు. ఎంత కాన్ఫిడెన్స్ మీ మీద. ఏంటని ఇది? వాట్ ఇస్ దిస్? రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్ గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. ఇది చూసావా ఎప్పుడైనా ఇలా? స్కూల్ కెళ్ళినప్పుడు చేస్తుంటారు. మీకు అర్థం అవుతుందా? వాడు లేనప్పుడు మీరు చేసే పనులు వాడికి అర్థమైపోతున్నాయి. సెకండ్ వెళ్లే ముందు మీరు నా మీద వేసే గిఫ్ట్ అనుకున్నా. సూపర్ అండి. థ్యాంక్ యూ. అగ్గి పుల్ల ఉందా, సబ్బు బిళ్ళ ఉందా? లేదు, కుక్క పిల్ల ఉంది. కుక్క పిల్ల ఉంది. మీ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఏముంది ఏంటో ఒకసారి తీయండి. సబ్బు బిళ్ళ. చాలా సంతోషం. రండి కూర్చోండి. సెకండ్ క్వశ్చన్ మీకు.
భార్య పండగ రోజున భర్తని ఎక్కువగా ఎక్కడికి తీసుకొని వెళ్ళమని అడుగుతున్నా? ఏ గుడికి, బి సినిమాకి, సి షాపింగ్ కి, డి పుట్టింటికి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య పండగ రోజున భర్తని ఎక్కువగా ఎక్కడికి తీసుకొని వెళ్ళమని అడుగుతున్నా? గుడికి, సినిమాకి. ఎస్ మిస్టర్ ఆదిత్య, గుడికి. ఎంత అమౌంట్ పెడతారు? 2 lakhs పెడదాం. 1 lakh ఓ, ప్రతిసారి 2 lakhs. 1 lakh పెట్టి 1 lakh 1 lakh. షాపింగ్ పైన 1,00,000. మీరు రైటా రాంగ్ చెప్తే చాలు. రాంగ్. ఓహో రాంగ్, వాళ్ళది రాంగ్. 1,00,000. 1,00,000. ఓకే, చూద్దాము రైట్ ఆన్సర్ ఏంటి. రైట్ ఆన్సర్. సొచ్చిన అడుబాబునే ఆ పాటలో శ్రీలీల స్టెప్ వేస్తే కదా, అట్లా వేద్దామా? వద్దులే, నా కాళ్ళు పడిపోతాయి. మృదుల, ఈసారి నువ్వు ఒకసారి ట్రై చేయి. ఏమవుతుందో ఏంటో. ఎలాగో ఎవరికి పడదు. ఇందులో ఏముందో చూడాలి అంటే కృష్ణ చైతన్య ఒక్క నిమిషం పాటు ఆగకుండా తిట్టాలి. అది రోజు జరిగేదేగా. కేసీ కమ్. రోజు జరిగేదే. పొద్దున్నే లేస్తాను, వాడిని లేపుతాను, కొంచెం బుద్ధి లేకుండా బర్రెలాగా బెడ్ మీద బాగా అసలు ఇంట్లో వంట చేస్తా, బయటికి వెళ్ళి తింటాడు. మా ఏరియాలోనే వెళ్ళి బయట తింటాడండి. Time up. అదేంటండి? ఇదిగో నీ గిఫ్ట్. తీ బయటికి తీ. మీరు వెళ్ళండి. అమ్మా నువ్వు రా అమ్మా. ఇప్పుడు నీకు రాబోయేటువంటి గిఫ్ట్ ఖచ్చితంగా నీ బెడ్రూమ్ గోడ మీద నువ్వు పెట్టబోయేటువంటి గిఫ్ట్. ఇది బెడ్రూమ్ లో నువ్వు పెట్టబోయేటువంటి గిఫ్ట్. ఓకే, ఒకసారి ఓపెన్ చేసి చూడు. టాస్క్ ఏం పెట్టట్లేదు. నన్ను తిట్టించారు, మరి ఆయన్ని. కరెక్ట్. పాపం ఇప్పుడు కేసీ ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఫస్ట్ మీ ఆయన తిట్టే. తిట్టాలా? 1 minute. అంటే పొగడ్డం 1 minute కష్టంగానే, తిట్టడం ఓకే లేదు. అయితే నువ్వు మీ ఆయన్ని 1 minute పొగుడు. నీ లైఫ్ Thank you. మర్చిపోలేని రోజు. మీకు ఒక టీ కొనిస్తా. మా ఆయన ఎంత గొప్పవాడంటే ఫుడ్ తిన్నాక నన్ను విపరీతంగా పొగుడతాడు. నువ్వు తిడుతున్నావు, పొగుడుతున్నావు. ఇంత అద్భుతమైన ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు అని ఎప్పుడు అంటూ ఉంటాడు. మీ ఆయన అయితే అలా అంటాడు. మా ఆయన నేను వండినటువంటి ఫుడ్ తిన్న తర్వాత ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? బమ్ అంటాడు. బమ్ అంటాడు. నేను బౌ బౌ అంటా. సరే, నువ్వు బెడ్రూమ్ గోడ మీద పెట్టేటువంటి గిఫ్ట్. బెడ్రూమ్ గోడ మీద పెన్సిల్ పెట్టుకుంటారా? పెన్సిల్ తో రాస్తారు. మూడో ప్రశ్న విను. ఏ వృత్తికి పురుషుల కన్నా మహిళల్ని ఎక్కువగా తీసుకుంటారు? ఏ నర్సు, బి యాంకరింగ్, సి టీచర్, డి పని మనిషి లేదా మేడ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ వృత్తికి పురుషుల కన్నా మహిళల్ని ఎక్కువగా తీసుకుంటారు? నర్సు, టీచర్. ఏదేం డోర్ బెల్ కొట్టినట్టు కొట్టారు? మళ్ళీ కొట్టాలా? పర్లేదు చెప్పండి. ఏ నర్స్. ఓకే, నర్సు. ఎంత అమౌంట్ పెడతారు? పెట్టే 1,00,000. మేము కరెక్ట్ అని చెప్పి పెట్టచ్చా? పెట్టాలి. మేము రైట్ అని పెట్టాం. పెట్ట- ఎందుకు పెట్టాలి? హలో, ఇది రూలు. నెక్స్ట్ రౌండ్ అయ్యేంత వరకు అవి మా డబ్బులే. నర్స్ కరెక్ట్ ఆన్సర్. 1,00,000. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. సో ఎంతో మంది ఆడవాళ్ళు నిస్వార్థమైనటువంటి సేవని నర్సింగ్ ప్రొఫెషన్ లోకి వచ్చి అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ జోహార్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ మన ఖతర్నాక్ టీం లీడ్ లో ఉన్నారు. మీరు కంగ్రాచులేషన్స్.